పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులే కాదు, ఖచ్చితంగా మరి ఏవైతే మరి రోడ్డు మీదకి వచ్చారంటే వాళ్ళకు ఒక టార్గెట్ ని ఫిక్సప్ చేసి ఆ టార్గెట్స్ ప్రకారం కేసులు రాసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత మేమందరం కూడా బలైపోతున్నాం. ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఆల్రెడీ ఒకసారి క్లిప్పింగ్ ఫోటో తీసుకున్నాడని అంటే ఫైన్ పడిపోతుంది. ఇలాంటి నేపథ్యం గత ప్రభుత్వాలు ఏనాడు చేయలేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గత మరి వైఎస్ఆర్ పార్టీలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. మరి అంతకుముందు మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. ప్రస్తుత తరుణంలో ఎందుకో తెలియదు కానీ మరి ఈ రకమైన వాతావరణం అంత మంచిది కాదు. కార్మికులందరినీ మీరు దూరం చేసుకుంటున్నారు. ఆల్రెడీ కార్మిక చట్టాలని కూడా మీరు మార్చేశారు. ఇవాళ వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. రోడ్ల మీద తిరిగే రవాణా వాళ్ళకి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు మీరు తీసుకొచ్చారు. దయచేసి ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచన చేయండి. మేము చెప్పేది కొన్ని మేము డిమాండ్ చేస్తే వాళ్ళ రోడ్డు మీదకి ఎక్కితే మాకేం న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా పోయింది. గతంలో పోరాటాలు చేస్తే ఎక్కడో ఒక చోట న్యాయం జరిగేది. ఇవాళ ఆ పోరాటాలు చేసిన జైలు పోరాటం తప్ప ఏ విధమైనటువంటి న్యాయం జరగట్లేదు. అందువల్ల దయచేసి మా మీద మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మాకున్నటువంటి ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.